బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్నారు. కేటీఆర్ మా ఇంటికి వచ్చి కాళ్ళవేళ్ళ పడ్డాడు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. అవినీతి బయటకు రానియొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు. విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడాలని వేడుకున్నాడు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పిండ్రు. అదే అనవసరంగా అది మొత్తం మునిగిపోయిన పార్టీ నాయన మన దాంట్లో తీసుకొస్తే మనకు దెబ్బ పడుతుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అన్నారంట. ఈ మాట తిరువన్నలను కూడా గతంలో చెప్పిండు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని, విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పారు. విలీనం కుదరకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయట పెడతా. నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? తెలంగాణ భవన్ ప్రెస్ క్లబ్లో ఎక్కడికైనా వస్తానని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. బీఆర్ఎస్ అవినీతి బయటకు రాకుండా చూస్తే, కవితను లిక్కర్ కేసు నుంచి బయటకు తీసుకొస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని కేటీఆర్ తనకి ఇంటికి వచ్చి వేడుకున్నాడని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సాక్ష్యంగా తన ఇంటి సీసీ కెమెరాల్లో ఫుటేజీ ఉందని వెల్లడించారు. కేటీఆర్, మీ చెల్లె జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో మా ఇంటికి వచ్చింది నిజం కాదా? వచ్చి ఏం చెప్పినవో మర్చిపోయావా? మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని అవినీతి బయటకు రాకుండా చూడాలని, సిబిఐ ఈడీ దాడులు చేయొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని, ఇందుకోసం బీజేపీలో చేరుతానని కాళ్ళవేళ్ళ పడ్డది వాస్తవం కాదా? ఇదంతా మా ఇంట్లో సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. బయటకు తీసుకురమంటావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు సీఎం రమేష్. చూసుకో కథ. పోయి చెప్పొచ్చిండట, ఎట్లనైనా వేయరు సార్, మాకు మమ్మల్ని బయటపడేయరు, ఈడీ తర్వాత సిబిఐ అంతా పరిశాన్ కేసులు అయిపోతూ ఉన్నాయి, తర్వాత మా చెల్లె పోయి ఆడ జైల్లో పడ్డది, ఎట్లనే చేసి బయటకు తీసుకురాని చెప్పేసి పోయి అడిగిరట. అడగడంతో పాటు ఇంకేం చేసినట్టే మా పార్టీని విలీనం చేస్తా, అప్పుడు గతంలో విలీనం కూడా చేస్తాను, ఎవరు బొంతపురునైనా కౌగిలించుకుంటా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా, కాంగ్రెస్ ఏది మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే అన్నాడు. వీళ్ళ నాయన ఎగ్గొట్టిండు వీళ్ళకు. అంటే ఎగ్గొట్టుడు చాలా ఈజీ అనుకో, ఎగ్గొట్టిండు అయిపోయింది. కానీ మొన్న వీళ్ళే వద్దన్నారంట, భారతీయ జనతా పార్టీ వాళ్ళే వద్దన్నారంట. అరే అనవసరంగా మనకెందుకురా నాయన అని కమ్మారెడ్డిలను నోటికొచ్చినట్లు తిట్టాడు. కమ్మారెడ్డి సామాజిక వర్గంపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసిందని నేను అడిగితే, చంద్రబాబు నాయుడు కమ్మ అని, మా పార్టీకి ఇక కమ్మోళ్ళు అవసరం లేదని తిట్టావు. రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారని వారిని తిట్టావు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఆ రోజే నీకు నేను పెట్టుకోమని చెప్పేసి ఆ రోజే నీకు నేను చెప్పాను, కానీ నువ్వు వినలేదు. సీఎం రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడును చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని నువ్వు నాతో అన్నది నిజం కాదా? ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నట్లు నువ్వు నాతో చెప్పావా అయితే లేదా అని కేటీఆర్ను నిలదీశారు. అసలు కేటీఆర్ నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి అని మండిపడ్డారు. అయితే రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఇకనైనా మాట తీరు మార్చుకోవాలని చెప్పేసి సీఎం రమేష్ నిన్న గట్టిగానే అరుచుకున్నాడు. అంటే మొత్తం విషయాలు చెప్పిండు, ఉన్న వాస్తవాలు చెప్పుకొచ్చిండట. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాము, ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు, అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని
చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఇది అసలు యాక్చువల్గా ఎట్టి పరిస్థితుల్లో అంటే అగ్రనాయకులను కూడా అడిగితే ఆ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు, ఆ మొత్తం కూడా మునిగిపోయిన పార్టీ, అనవసరంగా మనం తీసుకుంటే మనమే నష్టపోతాం, అంతా కూడా మకిలి అంటించుకున్నది, అటువంటి అవినీతి పార్టీని మనం తీసుకుంటే మనకు కూడా దెబ్బ పడుతుందని చెప్పేసి అగ్రనేతలు అన్నారని చెప్పేసి ఇక్కడ సీఎం రమేష్ గారు చెప్తున్నమాట. ఇది కథ. ఇక అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు, అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పలికిమాలిన అంశం ఎత్తుకున్నారు. సీఎం రమేష్ కామెంట్లపై కేటీఆర్ స్పందన, తెలంగాణలోనే దేశంలో ఎక్కడా లేని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక ఎస్సీయూలో 10,000 కోట్ల కుంభకోణం, ఫ్యూచర్ సిటీ రోడ్డు అంతా 1,660 కోట్ల రూపాయలు స్కామ్ అంట. ఈ రెండింటిపై సీఎం రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధం. నీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఆయన సీఎం రమేష్ అంటున్నాడు, నేను వస్తాను, నేను రెడీగా ఉన్నా అంటుండు. మరి తీసుకుపో, మాట్లాడు ఒకసారి, మాట్లాడితే తేలిపోతుంది లెక్క. ఇప్పుడు ఈ 1,600 కోట్ల రూపాయలు ఇదంతా కూడా స్కామ్ జరిగిందని నీకెందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశము. అది 30-40 వేల కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలకు అప్పచెప్తివి. మరి ఆ విషయం కూడా చర్చకు రావాలి. నువ్వు కూడా రా, ఒకసారి మాట్లాడదాం, నిపుణులను పిలిపించి కూర్చోబెడదాం. నీ మనుషులను కూడా మంచి నిపుణుల్ని, మంచి తోపు మునగాలను తీసుకొచ్చి కూర్చోబెట్టు, మంచిగా ఉంటుంది. సవాలు ఎందుకంటే ఈయన తీసుకునేది కాబట్టి ఇప్పుడు కూడా అట్లా తీసుకుని ఉండొచ్చు, ఉంటుంది కదా లెక్క. సరే, ఏం జరిగిందనేది తర్వాత విషయం అయితే ఇక అట్లా నడుస్తుందన్నమాట లెక్క. కవిత చెప్పింది నిజమేనా? బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని 2 నెలల క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేసింది. తాజా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కామెంట్లు బీజేపీలో కలుస్తామని కేటీఆర్ అడిగారని వెల్లడి. దీంతో కవిత వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది. సీఎం రమేష్ కామెంట్లతో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో కలవరం రేగుతుందంట. చూసుకో లెక్క ఎట్లుందో. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాం భారతీయ జనతా పార్టీలో అని చెప్పేసి పోయిండంట కేటీ రామారావు. ఇప్పుడు ఏమని అట్లా కాదు ఇట్లా కాదని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్నీ మొత్తం కూడా బయట పెడతా, కావాలంటే తీసుకో, మా ఇంట్లో సీసీ ఫుటేజ్ కూడా ఉన్నదని చెప్తున్నాడు ఆయన. దానికి సమాధానం చెప్పు, దానికి మొత్తం ఆయన విలువ, లేకపోతే ఏది బీఆర్ఎస్ ఆఫీస్కి విలువ పిలిస్తే తేలిపోతుంది లెక్క. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.